ప్రొద్దుటూరులో వైసీపీ అధికార ప్రతినిధి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ ప్రకటనను స్వాగతిస్తూనే నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటన, నిరసన తెలిపిన యువతపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో మెగా డిఎస్సి ప్రశ్నాపత్రం లీక్, ఉద్యోగాల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే వైఎస్ జగన్, నారా లోకేష్లపై కూడా రాజమల్లు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తా ఉన్నా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రకటనను. వారి పట్ల మీ యొక్క పెద్దరికమైనటువంటి హృదయము, పెద్ద స్థాయిలో ఉండే మీ పదవి ద్వారా సంక్రమించిన విశాలమైన మీ ఆలోచన విధానాన్ని, మీ దయార్థ హృదయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నా. ఈ స్వాగతించే సందర్భంలో 1-2 ప్రశ్నలు కూడా ఈ దేశ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ దేశ పౌరునిగా ఆయన ఏం మాట్లాడినారు? ఈ పిల్లలు అక్కడికి వచ్చి ఉద్యమం చేయాల్సిన అవసరం దేనికి ఏర్పడింది? భారతదేశంలో ఉండే నలుదిశల, ఆంధ్రప్రదేశ్ లేకుంటే బీహారా, పంజాబా, తమిళనాడ లేకుంటే కర్ణాటకనా, పశ్చిమ బెంగాల, ఇది కాదు. ఈ భారతదేశం ఉండే సరిహద్దును 4 వైపుల నుంచి, నలుదిక్కుల నుంచి వివిధ రకాల భాషలు, వివిధ రకాల ఆహార అలవాట్ల వేషధారణలు కలిగిన యువత హస్తినకు చేరుకోగలిగినారు, దేశ రాజధాని చేరుకోగలిగినారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి ఇంటిని ముట్టడి చేసేదాని కోసం వేల లక్షల మంది పిల్లలు ఒక చోట చేరడానికి కారణం ఈ దేశ ప్రభుత్వం చేసిన తప్పు. నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తా ఉన్న నరేంద్ర మోడీ గారి యొక్క ప్రకటనను. వారి పట్ల మీ యొక్క పెద్దరికమైనటువంటి హృదయం,